హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారు, మహాలక్ష్మి యొక్క మంత్ర శీర్షికలో అష్టలక్ష్మి యొక్క మంత్రములు చెప్పుకుంటున్నాం. దానిలో 7వదైన ఆరోగ్య లక్ష్మి మంత్రం చెప్పుకున్నాం. మానవ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ ఆరోగ్యము ఆయుస్సు లేనప్పుడు ఏ ఉన్నా అవి వ్యర్థమే అవుతాయి. కాబట్టి ఉన్నంతసేపు అయినా ఆరోగ్యంగా ఉండాలి. ఆయుస్సు కూడా మన యొక్క పనులన్నీ పూర్తి అయ్యేంత వరకు ఆయుస్సు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనం దేన్నైనా సరే అతి సునాయాసంగా సిద్ధింపజేసుకోగలం. కాబట్టి మానవ జీవితంలో అతి ముఖ్యమైనది ఆరోగ్యము. ఆ ఆరోగ్యం పొందేందుకు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరోగ్య లక్ష్మి మహామంత్రమును జపించి మనం ఆరోగ్యమును ఆయుస్సును పెంచుకోగలం. ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి యొక్క మంత్రము ఓం ఐం శ్రీం శ్రీ అయి నమః. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం శ్రీ అయి నమః. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం శ్రీ అయి నమః. దివాత్మ స్వరూపులారా, లక్ష్మీదేవి మంత్రములలో ఏ మంత్రము చేసినా శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, తులసి, రక్తచందనపు మాలలు వినియోగించవచ్చు. శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రత్యేక మాలలు పుష్కరమాల అనగా పద్మ పిక్కల మాల మరియు వైజయంతి మాల. ఇవి విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ముఖ్యంగా రైతులు మరియు సైనికులు ఉదయాన్నే జపం చేయాలని ఏమీ లేదు. వారి యొక్క కర్మను ముగించుకొని ఏ సమయమైనా పర్వాలేదు జపం చేయవచ్చు. సాధారణమైన జీవనం గడిపే వారికే ఉదయం జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రములు ప్రతిరోజు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత 108 చొప్పున జపం చేసుకుంటూ సకల విధములైన శ్రేయస్సులు, ఫలితములు, ఆరోగ్యము, ఆయుస్సు, ఆనందము మరియు ఐశ్వర్యము తప్పక పొందగలరు. లేదు విద్యుక్తంగా చేస్తాం అనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి మంత్రము, యంత్రము తీసుకొని 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి తర్వాత ప్రతిరోజు 108 చొప్పున జపం చేసుకుంటే చాలు. సకల విధములైన శ్రేయస్సులు, ఆరోగ్యము, ఆయుస్సు, ఐశ్వర్యము శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో లభించగలవు. మీకు యంత్రములు, విధులు కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో వస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. దివాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందయుక్తమైన, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితంను కొనసాగిస్తూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, ఆరోగ్య నియమాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.